ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మన ముందుకు తెచ్చాను. అదేనండి ఈ కందిపప్పు. ఈ పప్పును మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ఎందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొద్దిగా చింతపండు తీసుకుందాం, దానితో పాటుగా కొద్దిగా తగినంతగా కొద్దిగా పసుపు తీసుకోవాలి, ఒక 2 స్పూన్స్ కొద్దిగా లైట్గా. తర్వాత దానితో పాటు కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర అనేది పప్పుకు చాలా టేస్ట్ని తెప్పిస్తుంది కాబట్టి కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఒక కప్పులో తీసేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిర్చిని మనం తీసేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. దానితో పాటు కొద్దిగా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను, టమాటాలను, ఆనియన్స్ ముక్కలను బాగా కడుక్కొని ముందుగానే ముక్కలు చేసుకున్నాం. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 2 కప్పుల బ్యాలు తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ బ్యాలని 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే బ్యాల్ అనేది చాలా నీట్గా కడుక్కోవడం వల్ల పప్పు అనేది మనకు చాలా టేస్టీగా వస్తాయి. చూసారా అండి? కడుక్కున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని చింతపండు, ఆనియన్స్, వాటితో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు, టమాటాలు 1 by 1 అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పప్పు త్వరగా ఉడకడం జరుగుతుంది. ఇప్పుడు సరిపడినంత నీళ్లు పోసుకొని గ్యాస్ పై మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్లు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. పప్పు 4 విజిల్లు వచ్చేస్తే చాలా మెత్తగా ఉడకడం జరుగుతుంది. 4 విజిల్లు అయిపోయాయండి. పైన మనం కుక్కర్ మూత కొద్దిగా లూజ్ చేసి ఇప్పుడు గ్యాస్ అంతా పెట్టిపోయాక చూసారా అండి పప్పు ఎంత అద్భుతంగా ఉడికిందో. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా సైడ్ పెట్టి తర్వాత మనం పప్పు గుత్తి తీసుకొని పప్పును మెత్తగా నిదానంగా రంపాలండి. ఇలా స్లోగా అటు ఇటు రొటేట్ చేయాలండి. చూసారండి? ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా అటు ఇటు బాగా రంపాలండి. చూసారా అండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో? ఇప్పుడు గ్యాస్ పై మరొక చిన్న గరిటె పెట్టి గరిటె బాగా వేడెక్కినాక అందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. దానితో పాటు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా తర్వాత రెడీ అయిన తర్వాత మనం పప్పులో పెట్టేసుకోవాలి. చూసారా అండి పప్పు ఎంత అద్భుతంగా ఉందో? పప్పును ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంతగా ఉంది కదండి. ఇప్పుడు మనకు హోటల్ స్టైల్లో పప్పు రెడీ అయిపోయిందండి. చల్లని వాతావరణంలో అన్నంలోకి పప్పు వేసుకొని తింటే స్వర్గంలా ఉందండి. అన్నం పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఇందులోకి ఇంకా సూపర్గా ఉంటుందండి. పప్పు, అన్నం, చట్నీ కలిపి తింటుంటే అబ్బా ఎంతో అద్భుతంగా ఉందండి. ఇలా తినే ప్రతి వంటకాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తూ తినాలండి. ఓకే అండి పిన్ని గారు, బాబాయ్ గారు, బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.